నా పేరు కొమ్మినేని సత్యనారాయణ, తుళ్ళూరు అండి. నేను మా కుటుంబం కింద 11 ఎకరాలు భూమి ఇచ్చుండాం. మరి ఇప్పుడు మొట్టమొదటిగా సమస్యలు ఏంటంటే, మీకు జగన్మోహన్ రెడ్డి ఇది అమరావతి కాదు రాజధాని, 3 రాజధానులు విశాఖపట్నం, కర్నూలు, అమరావతి అన్నాడు. సరే, మాకు అప్పుడు భూములు తీసుకున్నప్పుడు ప్రభుత్వం ఒప్పందం ఏంటంటే అమరావతి రాజధాని ఇదే అంది కాబట్టి మా మహిళలు, మా ఇంట్లో కుటుంబ తల్లులు, మాతృమూర్తులు వీళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చారు ఆవేదనగా. ఎందుకంటే సహజంగా మగవాళ్ళు ఎటు తిరిగినా ఎంత సంపాదించకపోయినా కుటుంబాన్ని పోషించేది, కుటుంబాన్ని నెట్టుకొచ్చేది, పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పని ఏదైనా అని పెంచి పెద్ద చేసి అష్ట కష్టాలు పడేది ఈ మహిళలు. అందుకని వాళ్ళు ఆవేదనతో రోడ్ల మీదకి వచ్చారు. మేము రైతులు వచ్చాం, మమ్మల్ని ఎవరిని రోడ్ల మీదకి వెలుసుకొచ్చి ఆర్గనైజ్ ఎవరూ చేయలే. అయితే వచ్చినాక ఏదో మేము పోరాటం 5 సంవత్సరాల పాటు నిరంతరం చేశాం. ఇక్కడ ఏ సామాజిక వర్గం కూడా, క్రిస్టియన్ కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, హిందువులు కానివ్వండి, ఎవరు కూడా ఈ 5 సంవత్సరాల పాటు ఎవరు ఏ పండగ జరుపుకోవాలా. కారణం ఏంటంటే మాకు ఉద్యమాలతో రోడ్ల మీద తిరగడం సరిపోయింది, పోలీసులు దంతం సరిపోయింది, పరిగెత్తడం సరిపోయింది, మళ్ళీ రావటం అయింది, మళ్ళీ అయింది. కొంతమంది ఇళ్లలో ఉండాలి, ఓటర్ లిస్టుల దగ్గర పెట్టుకొని కేసులు పెట్టారు, ఎత్తుకెళ్ళారు. నర్సాపేట పోలీస్ స్టేషన్లో, పెదకూరపాడు పోలీస్ స్టేషన్లో, ఇటు కొల్లిపార పోలీస్ స్టేషన్లో, వాళ్ళకి ఏ పోలీస్ స్టేషన్ గుర్తుకొస్తే ఆ పోలీస్ స్టేషన్కి ఎత్తుకెళ్ళారు. ఎక్కడికి ఎత్తుకెళ్ళారు తెలియక వీళ్ళు ఆవేదన పడి ఇదొక ఆవేదన. ఈ ఆవేదనతో సుమారు 200 మంది కూడా చచ్చిపోయారు. ఆవేదన మానసిక ఆవేదన ఏంటంటే హార్ట్ ఎక్కువ వస్తూ ఉంటాయి. మానసిక ఆవేదనతో 200 నుంచి బాగా చచ్చిపోయారు, మరణించారు. వారికి కూడా మా జోహర్లు అమరవీరులకి. అయితే ఈ పోరాటం ఫలితం కానివ్వండి, దేవుడు కరుణించని నుండి ఆ దుర్మార్గ పాలన నుంచి మమ్మల్ని రక్షిస్తాడని రాక్షస పాలన నుంచి ఇంకో పాలన తీసుకొచ్చాం. అందరం కూడా కోరుకున్నాం. ఇది కూటమి ప్రభుత్వం వచ్చింది, అందరం ఆనందపడ్డాం. మంచి మా ఆశయాలకు అనుగుణమైనటువంటి ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వంలో మనం కొంచెం మన కష్టాలన్నీ గట్టెక్కుతాయి అని సరే అయిపోయింది. గత 1 సంవత్సరం 3 నెలలు మా పెద్దల్ని, నేను కూడా జేసీలో ఒక సభ్యుడిని, మా పెద్దలు అందరం కూర్చున్నాడు. 3 నెలలు మనం అధికారులు కానివ్వండి, మంత్రి నారాయణ గారిని కానీ డిస్టర్బ్ చేయొద్దు. వాళ్ళు కూర్చొని సీట్లో కూర్చొని వాళ్ళు సెటరేట్ చేసుకోవాల్సినవి ఉంటాయి, వాళ్ళు కావాల్సిన టీంని వేసుకోవాలి, ఇవన్నీ చేసుకొని మనం ఇప్పుడే పెడతాం బాగోదు అనుకున్నాం. 3 నెలల తర్వాత నుంచి అడగటం మొదలుపెట్టాం. ఆయన పాపం తప్పు లేదు, నారాయణ గారు ఎప్పుడు 1వ తారీఖు చెప్పాడు, 1/10/15వ తారీఖు, ప్రతి నెల 15 కలుద్దాం అనేవాడు. ప్రతి ఆయనకు బాగా అచ్చొచ్చిన రోజు అది అనుకుంటా నేను. ఎందుకంటే ఆయన కింద నుంచి కార్పొరేట్ పెద్ద స్థాయికి వచ్చి ఆంధ్రప్రదేశ్ అన్ని విద్యా సంస్థలను మింగేశాడు కదా. ఆ అచ్చొచ్చిన రోజు 15 ఆయనకి. ఆ అచ్చొచ్చిన రోజు చెప్తాడు. మళ్ళీ మనం 15 పిలుపులు వచ్చేది కాదు. తర్వాత 20, 15 తర్వాత ఎప్పుడు అడిగితే మళ్ళీ 15 కలుద్దాంలే అనేవాడు. మంత్రివర్యులకి ఎవరికైనా సరే, మంత్రివర్యులు కానీ బ్యూరోక్రాట్స్ కానీ కలవాలని సంకల్పం ఉంటే, కృతనిశ్చయం ఉంటే వారు ఎప్పుడైనా సమయం చూసుకొని కలుపుతారు.